సదాశివపల్లి గ్రామము సంబంధించిన ఏదైతే ఏషియన్ పెయింట్ గోదాములో వెంకట లాజిస్టిక్ అట్లాగే నాగభూషణం ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన 60 మంది డ్రైవర్స్ ఈ యొక్క ఏషియన్ పెయింట్ లో గోదాంలో పనిచేస్తూ ఉంటారు. 10 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు. అట్లాగే వీళ్ళ యొక్క డిమాండ్స్ అన్లోడింగ్ లోడింగ్ ఛార్జీలకు సంబంధించిన 10 రూపాయలు ఇవ్వాలని, అట్లాగే ట్రాన్స్పోర్ట్ను వీళ్ళకు వాహనాలకు అగ్రిమెంట్ చేయాలని, కొందరు ఇంకా ఇన్సూరెన్స్ వీళ్ళకు ఏదైతే డ్రైవర్లకు ఇన్సూరెన్స్ ఒక 5 లక్షల రూపాయలు కంపెనీ చేయాలని, అట్లాగే ఏదైతే 70 నుండి 150 కిలోమీటర్లు పోతున్న దానికి కిరాయి ఛార్జీలు చెల్లించాలని, ఇంకా 200 కిలోమీటర్లకు పోతే కూడా దాని ఎక్కువ ఛార్జీలు చెల్లించాలని, ఇది తదితర డిమాండ్లతోటి ఈరోజు ఇక్కడ సమ్మె 6వ రోజు జరుగుతూ ఉన్నది. ఈ సమ్మె ఇంకా మా సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా ఈ సమ్మె కొనసాగుతుంది. రేపు పెద్ద ఎత్తున కూడా కలెక్టర్ కార్యాలయం కూడా ధర్నా చేస్తూ ఉన్నాము. ఈ యొక్క సమస్యలు వెంటనే పరిష్కరించాలి. వీళ్ళకు ఏదైతే వీళ్ళు కోరుకున్న ఉంటాయో దీనికి సంబంధించిన డిమాండ్స్ వెంటనే ఈ సంబంధిత లేబర్ దానిలో కూడా మనకు వచ్చిండ్రు, వాళ్ళ తరఫున కూడా మనకు ఈ అగ్రిమెంట్ కూడా చేసుకోవాలి. ఈ అగ్రిమెంట్ అనేది కూడా ఈ వీళ్ళకు వాహనాలకు ట్రాన్స్పోర్ట్కు సంబంధించిన దాంట్లో ఎలాంటి అగ్రిమెంట్ లేదు. అట్లాగే వీళ్ళు లోడ్ వేసుకొని చాలా దూరం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెళ్తూ ఉన్నారు. చాలా వరకు వీళ్ళ లోడు వేస్తూ ఉన్నారు. పొద్దునక రాత్రి అనక పగలనక నిద్ర లేకుండా కూడా వీళ్ళు ఈ పని చేస్తూ ఉన్నారు. పని చేస్తూ ఉంటే వీళ్ళ యొక్క శ్రమను ఈ యొక్క ఏది వెంకట లాజిస్టిక్స్ అట్లాగే నాగభూషణం ట్రాన్స్పోర్ట్ సంబంధించిన వాళ్ళు దోసుక తింటా ఉన్నారు. ఈ దోసుక తినుడు అనేది ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇది ఇంకా వీళ్ళు చర్చలు చేయకపోతే రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకు సిఐటి తరఫున పెద్ద ఎత్తున దిగుతాం. ఇంకా చాలా వరకు ఈరోజు కూడా హరితబయోటెక్ సంబంధించిన సిఐటి వాళ్ళు కూడా ఈరోజు వాళ్ళ కార్మికులు కూడా మాకు మద్దతు తెలిపినారు. ఇంకా రేపు రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున అన్ని సంఘాలు కూడా ఈ సమ్మెకు పూర్తి సంఘీభావంగా తెలుపుతున్నారు. ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షులు, సిఐటి జిల్లా సహాయ కార్యదర్శులు ఉన్నారు. కరీంనగర్ డిస్టిక్ సదాశివపల్లి గ్రామం మానకొండూరు మండలం ఏషియన్ పెయింట్ గోడంలో దాదాపు ఒక 2 ట్రాన్స్పోర్టర్ల కింద మా ఒక 60 బండ్లు మేము డ్రైవింగ్ చేసుకుంటూ లోడింగ్ అన్లోడింగ్ చేసుకుంటూ రాత్రి అనక పగలనకుండా నిద్ర లేకుండా తిండి తినకుండా మేము ఈ ఏషియన్ పెయింట్ సరుకు రవాణా చేస్తున్నాము. ఏదైతే మేము